సీత, ఎనీ అర్జెంట్ మెసేజ్? ఏం చేస్తున్నారు? మెయిల్స్ పోస్ట్ చేస్తున్నాను. ఏం లేదు, ఊరికే మాట్లాడదామని. సారీ, ఐఎమ్ వెరీ బిజీ. రేపు మాట్లాడుకుందాం. ఇంకా వాళ్ళ గుండెల మీద 2 కుంపట్లు ఉన్నాయి కదా, అవి దించుకోవడానికే ఎవడు పలకరిస్తే వాడిని అల్లుడు వరుసతో పిలుస్తుంది వాళ్ళ అమ్మ. సీత రావే, అన్నం వడ్డిస్తున్నాను. సాకేత్, పాలు తీసుకో సాకేత్. అక్కడ పెట్టేళ్ళమ్మా. పాలు చల్లారిపోతాయిరా. అమ్మా, డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. సీత గారు, నాకేమివరా? నేను అభిమానంతో ఇచ్చాను. సెలెక్షన్లో హెల్ప్ చేసినందుకు, డిస్కౌంట్ ఇప్పించినందుకు. ఆ మంగమ్మ గారిని తెగ ఏడిపించేశాను తెలుసా? ఏం చేసావక్క? అయ్యయ్యో, అమ్మమ్మ గారు, బాంబు తీసుకొస్తాను. అలాగేనమ్మా. అయ్యో, అయ్యయ్యో అమ్మా. తలకరేమంటే కళ్ళలో వస్తావేంటి? అబ్బా, ఆ రోజు అమ్మమ్మ గారు అంతే అనుకో, గిల్ల గిల్లలాడిపోయింది. ఇంకోసారి అక్క నాపాలని చూసింది, కుదరకపోతే తాను వెళ్ళాలని ఆరాటపడింది. అప్పుడు నేను అక్క బావను పంపించి, రెడీ అయిన వాళ్ళు మీరు ముందెళ్ళండి, నేను అమ్మమ్మ గారిని తీసుకొస్తాలే. కన్నా ఆగరా, నేను వచ్చేస్తున్నాను. మీరిద్దరు కలిసి రండి గ్రాని. ఏ స్వర్ణ, ఇప్పుడే వస్తానమ్మమ్మా. ఏం చేస్తున్నావే? త్వరగా రా. వస్తున్నాను అమ్మమ్మ గారు. నువ్వు సూపర్ అక్క. ఆ ముసల్ని అలాగే ఏడిపించాలి. అక్క, ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదే. ఏదో పిచ్చిది, ఇదే ఏడుస్తుంది. ఆవిడ నడిపించడం నా వల్లే అవుతుంది.
సీత అత్తయ్య గారు మీరా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఇందాక నువ్వు సాకేత్కి ఫోన్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నీ మనసు నాకు తెలుసు. వాడి మాటలకు నువ్వు ఆలోచిస్తూ ఉంటావని నీకో విషయం చెప్తామని ఫోన్ చేశాను. బిజీగా ఉన్నానన్నారు కదా. నిజంగానే బిజీగా ఉన్నాడనే విషయం చెప్దామని ఫోన్ చేశాను. శంకుస్థాపనకి మంత్రి గారు వస్తున్నారు. ఆ పనుల్లో వాడు చాలా బిజీగా ఉన్నాడు. లేకపోతే వాడలా మాట్లాడు. నీకు వాడి పొజిషన్ తెలియక మరోలా బాధపడతావేమోనని ఫోన్ చేశాను. అబ్బే నేనేమీ తప్పుగా అనుకోలేదులేండి. అనుకునే అవకాశం ఉందిగా, అందుకే చేశాను. చూడు సీత, వాడు నా కొడుకని కాదు గాని వాడు చాలా మంచివాడు సీత. నువ్వంటే వాడికి ఎంత ప్రేమో నాకు తెలుసు. జీవితాంతం నువ్వు వాడికి తోడుగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు రానివ్వద్దు. మీ మధ్య దూరం పెరగొద్దు. 10 కాలాల పాటు మీ ఇద్దరు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి. ఏమంటావమ్మా? అలాగే అత్తయ్య గారు. ప్రేమలోనే కాదు, పంతం పట్టింపులో వాడిది చిన్నపిల్లాడి తత్వం. అది అర్థం చేసుకుని వాడి అర్ధాంగిగా ఎప్పుడు వాడిని అంటి పెట్టుకునే ఉండాలి. వాడి కోపం రానివ్వద్దు, నువ్వు కోపం తెచ్చుకోవద్దు. సరేనా? సరేనండి. అత్తయ్య అని పిలువమ్మా, నాకు తృప్తిగా ఉంటుంది. మంచిదత్తయ్య. ఉంటాను. అలాగే. అత్తయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే నమస్తే. రండి పంతులు గారు. జడ్జి గారు నమస్కారం. నమస్తే నమస్తే, రండి కూర్చోండి. ఏమిటి పంతులు గారు ప్రొద్దుట ఇలా వచ్చారు? తమరికి తెలియందే ఉందమ్మా. రేపు నరక చతుర్దశి, ఎల్లుండి దీపావళి అమావాస్య, అష్టలక్ష్మి పూజ మీ వంశాచారం కదా. కనకదుర్గ వ్రత స్తోత్రం, మహాలక్ష్మి మంత్రం, అందుకే కదా మీ ఇంట్లో అష్టలక్ష్ములు తిష్ట వేసి కూర్చున్నారు. ఎల్లుండి సాయంత్రం 6:15 నుంచి అమావాస్య తిథి వస్తుంది. అది తమరికి చెప్పి వెళదామని వచ్చాను. సిటీలో బిజీ పంతులని పిలిపించుకునే మీరు శ్రద్ధగా ఇలా శ్రమ తీసుకుని వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందండి. బిజీని చేసినా బికారిని చేసినా మీలాంటి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అయినా మీ చేతి చలవన బ్రతికేవాళ్ళం. మీ మేలు తలచి వీలు చూసుకోకపోతే ఎలాగమ్మా? పొగిడి బతికేస్తున్నాడు. నాకు అది చేతకాకే బతకలేకపోతున్నా. పంతులు గారు, నా మనవడి నిశ్చితార్థం అయింది కదా. కాబోయే మనవరాలితో ఈ సంవత్సరం అష్టలక్ష్మి పూజ చేయించచ్చా? ఏమి ప్రశ్నమ్మా అది? మీరు నన్ను పరీక్ష చేస్తున్నారా? మీకు తెలియని సాంప్రదాయం శాస్త్రాలు ఉన్నాయా? అమ్మవారు ఏ రూపంలో ఉన్నా ఆది పరాశక్తి అంశే. కైలాసంలో పార్వతి అయినా, పాల సముద్రంలో సింధుజ అయినా, అష్టలక్ష్మి ఏ రూపమైనా చివరికి గృహలక్ష్మి దాకా అంతా ఆది పరాశక్తే. ఆవిడను ఎవరు ఎప్పుడు ఎలా పూజ చేసుకున్నా చేసుకోవచ్చు. పైగా వంశోద్ధారకుడు,
కాబోయే అమ్మాయి సంతాన లక్ష్మి అనుకోండి, నిక్షేపంలా చేసుకోవచ్చు. మంత్రాల సంగతి ఎలా ఉన్నా కాకాలు బాగా పడుతున్నారు పంతులు గారు, అందుకే ఇంత బిజీ అయ్యారు. అమ్మా, మరి నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఉండండి. లక్ష్మి, వెళ్ళి తాంబూలం తీసుకురా. అలాగే. పంతులు గారు, ఆ, ఇదిగోమ్మా పూజ లిస్టు. లక్ష్మి, ఇలా రా. ఇలా ఇవ్వు. పంతులు గారు, 1116. మహాప్రసాదం. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. మంచిది, వెళ్ళిరండి. బాగానే గిట్టుబాటు అయింది. అదేమిటి మంగ, చేత్తో పూజ చేయిస్తానంటున్నావు? పండగ పూట వాళ్ళింట్లో కూడా పూజలు వ్రతాలు నోములు ఉండవా ఏమిటి? ఏ, ఆ పూజ ఏదో ఇక్కడే చేయిస్తే తప్ప? ఇక్కడ సీత చేత చేయిస్తే 2 కుటుంబాలకి మంచి జరుగుతుంది. నువ్వు అలా అంటే నేను ఇంకేం మాట్లాడతాను? మీరు వార్తల్లో తలదూర్చండి, వ్రతాల్లో కాదు. పాపం మావయ్య పిచ్చి మహారాజు, తెలిసి తలదూరుస్తారు, తర్వాత తలదించుకుంటారు. అధిక ప్రసంగి. అక్క నెక్స్ట్ దీపావళికి అత్తారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ దీపావళి చాలా గ్రాండ్ గా చేయాలి నాన్న. అలాగే చేద్దాంరా. 1000 బాలాలు 5 ప్యాకెట్లు తీసుకురావాలి. 100 తాడు బాంబులు. వీడొకడు బాంబులు తుపాకీలే అంటాడు. మగపిల్లడు కదే, వాళ్ళకు అవంటేనే ఇష్టం. మాకు ఇష్టమే, కానీ మరి అన్నా ఎంచక్క మతాబులు, తాడ్లు, చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు తెస్తే బాగుంటుంది. సర్లేవే, వాడు అడిగినవి నువ్వు అడిగినవే కొందాంలే గాని ముందు టిఫిన్ చేయండి. తారా జువ్వలు మాత్రం తప్పకుండా కొనాలక్క. నువ్వున్నావుగా, ఇంకా అవెందుకే? అమ్మా, అదేదో సరదాగా మాట్లాడుతుందిలే, దాన్ని సీరియస్ చేస్తావేంటి? అది అంతేలేమ్మా, ఎప్పుడు పాము బిల్లగా బొసబొస పొంగుతూనే ఉంటుంది. ఆ, నేను పావునైతే మరి మీరు? నాన్నకేమమ్మా వెన్న ముద్ద. ఆహా, ఆయన నువ్వు, నిన్ను ఆయన ఆకాశానికి ఎత్తుకోవడమే. చేతులు కడుక్కుని లేచెల్లడం కాదే, తిన్న ప్లేట్లన్నీ తీసుకెళ్ళు. అన్ని పనులు నా వల్ల కావడం లేదు. ఎంతసేపు రా? ఓరే త్వరగా తిను. అమ్మ చూడమ్మా, అక్క కొడుతుంది. ఎందుకే వాణ్ణి కొడతావు? చిన్నోడు కదా, అందుకే కొట్టాను. వెళ్ళు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆదివారం డ్యూటీ ఏంటే? దీపావళి స్పెషల్ ప్రోగ్రామ్ ఉందమ్మా, అది చేసుకుని వచ్చేస్తాను. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. సావిత్రి, నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను. ఆ, సరేనండి.
సాకేత్ ఎప్పుడొచ్చి వెళ్ళాడు? తేజ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సాకేత్ వచ్చి వెళ్ళారా? లేదండి, మరి నా టేబుల్ మీద బొకే ఉంది. సార్ నిన్న వచ్చెళ్ళారండి. నిన్న? అవునండి, మీరు మేనేజర్ భాస్కర్ గారి రూమ్లో ఉన్నప్పుడు వచ్చారండి. మరి నన్ను కలవలేదు. సార్కి ఏదో ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ అలా పక్కకు వెళ్ళారు. మీరు రఘురామ్ గారు అప్పుడే కిందకి వెళ్ళారు. సార్ వచ్చి నన్ను అడిగారు, ఇప్పుడే కిందకి వెళ్ళారని చెప్పాను. అలాగా, సర్లే నువ్వు వెళ్ళు. సరే మేడం. చాలా డిసప్పాయింట్ అయి వెళ్ళుంటారు కదా సాకేత్. కాల్ చేసిన నంబర్ బిజీగా ఉన్నందున మీ కాల్ వెయిటింగ్ లో ఉంది. మీరు కాల్ చేసిన నంబర్ బిజీగా ఉన్నందున మీ కాల్. అత్తయ్య గారు చెప్పినట్టు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం కన్నా సాయంత్రం పర్సనల్గా వెళ్ళి కలవడం మంచిది. స్వప్న, ఆ ఫోన్ చూడు. అలాగే. హలో, ఎవరండి? రామచంద్రయ్య, నేను మంగమ్మని మాట్లాడుతున్నాను. అమ్మా మీరా? నమస్కారం అమ్మా. సీతుందా? లేదమ్మా, స్టేషన్లో దీపావళి స్పెషల్ ప్రోగ్రాం ఏదో ఒకటి ఉంటే అది చేయడానికి వెళ్ళిందమ్మా. నేను ఒక స్పెషల్ విషయం చెబుదామని ఫోన్ చేశాను.